హలో ఫ్రెండ్స్, డాకు మహారాజు 2 డేస్ కలెక్షన్స్, అలాగే గేమ్ చేంజర్ 4 డేస్ కలెక్షన్స్ ఎంతో ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం భయ్య. దానికంటే ముందు ఆంధ్ర గోవా అయినటువంటి సోరసేన యానం బీచ్లో గౌరవ శాసన సభ్యులు శ్రీ ఐతాబత్తుల ఆనందరావు గారి ఆధ్వర్యంలో ఆయన సహకారంతో సంక్రాంతి సంబరాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి భయ్య. మరి దగ్గరలో ఉన్నవాళ్ళు వీలున్న వాళ్ళు అక్కడికైతే రండి, అద్భుతంగా ఉన్నాయి ప్రోగ్రామ్స్. ఇక డీటెయిల్స్లోకి వెళ్ళిపోతే భయ్య, గేమ్ చేంజర్కి 4వ రోజు 10 కోట్ల వరకు గ్రాస్ అనేది వాల్ట్ వేడిగా వచ్చింది. మరి 3 రోజులకే ట్రేడ్ ప్రకారం 155 కోట్ల వరకు గ్రాస్ వచ్చింది. ఇక 4వ రోజు వచ్చిన 10 కోట్లు కలిపితే 4 రోజులకి 165 కోట్ల గ్రాస్ అనేది ఈ గేమ్ చేంజర్కి వచ్చిందన్నమాట. మరి నేను పండగ అడవుల్లో పడిపోయి భయ్య బ్రేక్ ఈవెన్ రిపోర్ట్ అనేది అప్డేట్ చేయలేకపోతున్నాను. మరి పండగ అయిపోయిన వెంటనే అప్డేట్ చేస్తాను, మరి దయచేసి కొంచెం అర్థం చేసుకోండి. ఇక డాకు మహారాజ్ విషయానికి వస్తే భయ్య, డే 1 ట్రేడ్ ప్రకారం 48 కోట్ల వరకు గ్రాస్ అనేది వచ్చింది. ఇక డే 2 కూడా అద్భుతంగా పర్ఫామ్ చేసిందని చెప్పొచ్చు భయ్య. తెలుగు నుండి ఒక 16 కోట్ల వరకు గ్రాస్ వస్తే రెస్ట్ ఆఫ్ ఇండియా నుండి ఒక 3 కోట్ల వరకు గ్రాస్ వచ్చింది. ఇక ఓవర్సీస్ నుండి ఒక 5 కోట్ల వరకు గ్రాస్ వచ్చింది. ఈ విధంగా 2వ రోజు 24 కోట్ల వరకు గ్రాస్ అనేది ఈ డాకు మహారాజ్కి వచ్చింది భయ్య. మరి ఈ విధంగా 2 రోజుల్లోనే 72 కోట్ల వరకు గ్రాస్ అనేది రాబట్టింది. మరి డే 1 మేకర్స్ ఏమో 56 కోట్లు వచ్చినట్టుగా పోస్టర్ దించారు. ఇక డే 2 మేకర్స్ ప్రకారం ఒక 30 కోట్లు కలుపుకున్న దాదాపుగా 85 నుండి 90 కోట్ల వరకు పోస్టర్ అనేది ఈ రోజు దింపే అవకాశం అయితే ఉంది భయ్య. మరి ఈ మూవీకి సంబంధించిన బ్రేక్ ఈవెన్ రిపోర్ట్ కూడా త్వరలో అప్డేట్ చేస్తాను. ఇక సోరసేన యానం బీచ్ సంక్రాంతి సంబరాలకి వీలుంటే రండి భయ్య. థ్యాంక్ యూ.